गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు, ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంత చిత్తుడై మనసులో భగవంతుని మీద శాస్త్రం మీద గురువు మీద నమ్మకమున్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్కె తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు, గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. ఆయువు కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు, ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని,
తన యొక్క సవతి అయినటువంటి దితికుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్ర పదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్ళీ రాజ్యాన్ని సంక్రమింపచెయ్యవలసిందని భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దొరికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల నోట మాట గట్టిగా పైకి రాకుండా గొణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మా, ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు? ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు? కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్ర పదవిలో కూర్చునున్నాడు. చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలెపడిని నేడు. అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్యనీడు. బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం. హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు బోయవాళ్లతో కలిసి తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఎన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు. అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు. మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని. అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా అంటే రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిధి సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికి వచ్చాడు. సరే, ఉపనయనం చేశారు. ఆయన పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నాకుల దీపక రగదయ్య భాగ్య రాశి వగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా? బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా? వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా? యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో, దానం అంటే ఏం చెప్పమంటావు? బలిచక్రవర్తిదే దానం. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. సరే, చాలా పెద్ద కథ జరిగిందనుకోండి. స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుతారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు దానవలోకభర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి, ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు.
అంటే నాకెందుకయా 3 అడుగుల త్రోవ చాలు బ్రహ్మచారిణి, అవి ఇవి నాకెందుకు వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో వినుష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానండి. నాకెందుకయా అవన్నీ, నాకు అక్కర్లేదు. బ్రహ్మచారిణి గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైనెక్కడ కలులు ఆమాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంఠితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను. ఏమిటో పొట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, 3 అడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది, చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి, చెప్తే వినడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. 3 అడుగులు అంటూ పోతన గారి భాగవతంలో 1-2 అడుగుల అంటాడు. ఇచ్చానను 2 అడుగులు భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టేదా, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను. లోపలి మాట. పైకి 3 అడుగులు చాలయా బ్రహ్మానందం. బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, దానమిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు. 3 అడుగులని కూర్చున్నాడు. సరే, శుక్రాచార్యులు వారు చెప్పారు, పోతుందిరా నాయన రాజ్యం అంతా అన్నారు. అయినా సరే వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. మాట ఇచ్చానంతే ఇచ్చేస్తానన్నాడు. రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు వైదికంగా ఇవ్వాలి, ఏదో మనిష్టం వచ్చినట్టు అహంకారంతో ఇవ్వడం కాదు. బంగారు పళ్ళెం పెట్టి అందులోకి వచ్చి పాదాలు పెట్టవయా బ్రహ్మచారి అన్నాడు. మొట్టమొదట కుడిపాదం ఉంచారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోజ భవనం ఆశ్చర్యముం పొందగాన్. బ్రహ్మప్రీతి కొరకు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని, ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ 3 అడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి 3 అడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి. పోతనగారే చెల్లు. ఇంతంతైవటుడింతయై మరియుతానింతై బభో వీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై. ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతై వటుడు ఇంతై అంటారు. అంతా 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమోనని పోతన గారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబంబుపమింపపత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై కళాభరణమై సవర్ణ కైయూరమై చెవిమత్ కంకణమై కటింస్థలముదంచద్ధంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది, దాన్ని అడ్డు పెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, తల మీద రత్నంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది, ఇంకొంచెం పెరిగారు, చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, కడుపుకు కట్టుకున్న గంటలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అందెలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాల కింద పీఠం అయిపోయింది. తల మీద గొడుగులా ఉన్న సూర్యుడు గుండ్రంగా 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 పాదాల కింద పీఠంలా వచ్చాడు. అంత పెరిగిపోయాడు. అంత పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉలిక్కి పడి పైకి లేచి దేవతలందరూ వచ్చి జయహో నారాయణ అని అరుస్తున్నారు. ఏమిట్రా ఈ అల్లరి, నేను అవతల ధ్యానంలో ఉంటే ఎందుకింత అల్లరని అడిగాడు. ఎందుకింత అల్లరేమిటి, నిన్ను కన్న తండ్రి నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి కదుపుట్టావు, అదిగో మీ నాన్నగారు వస్తున్నారన్నారు. ఆయన పాదం వస్తుంటే ఓటి, ఆయన వస్తే ఓటినా. ఏమంటే మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారంటే ఇక్కడ కూర్చుని పాదం ఆయన ఇంట్లో పెడతాడనా, మీరు రెండని దాని అర్థం.
నారాయణమూర్తి పాదం వస్తోంది అంటే తండ్రి వస్తున్నారు అని. తండ్రి వస్తుంటే కొడుకు ఏం చేయాలి? గబగబా నీటి కలశ చేత్తో పట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని ఎదురెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు? తన పుట్టిల్లెజ పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చైతనముంచేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. మా నాన్నగారు లోపలికెళ్ళి చెబుతూ నీళ్లు తేవడం ఏమిటని గబగబా బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసి నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. ఆయన పాదం కడిగితే వచ్చినటువంటి నీళ్లు ఆకాశగంగగా ప్రవహించి, ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో నీళ్లు కాబట్టి బ్రహ్మగారి స్పర్శ కుడి చేతిలో పోసుకుని కడిగారు. నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. పరమశివుని యొక్క తలని ఆయన శరీరాన్ని తాకింది. ఇప్పుడు గంగ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు మూర్తులుగా ఉండేటటువంటి పరబ్రహ్మము యొక్క స్పర్శ పొంది భూలోకానికి వచ్చింది. అందుకే గంగ గంగ. గంగ లాంటి నది ఇక లోకంలో లేదు. అంత గొప్ప నదీ స్వరూపం గంగమ్మ. అందుకే గంగ అని కూడా అనం, గంగమ్మ అనే అంటాం. గంగానది మనిషి జీవిత విధానాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి, గంగ ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. అయినా అన్ని చోట్ల ప్రవహించినది గంగే అయినా అన్ని చోట్ల హరిద్వార్ గంగ, ప్రయాగ గంగ, లేకపోతే ఏదో మందాకిని గంగ ఇలా పిలవం. కాశీ గంగ అంటాం. కాశీ గంగండి, కాశీ గంగండి అంటాం. ఎందుకు కాశీ గంగ కాశీ గంగ అనంత పేరు వచ్చింది అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గంగ ఉత్తర దిక్కున పుట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహం కాశీపట్టణం దగ్గరికి వచ్చాక ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. జీవుడి యొక్క యాత్ర పవిత్రమైంది అని ఎప్పుడు పిలుస్తారంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. 70 ఏళ్ళు ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత శరీరం శ్మశానానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. అది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని పొంది ఉన్నాడు కనుక ఇదే చివరిసారి శరీరం పడిపోవడం తప్ప ఇంకొకసారి శరీరం పడిపోవడానికి పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాలి అంటే, ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందాలి అంటే ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి మృత్యుంజయుడైన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే జ్ఞానాన్ని పొందగలడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అటువంటి పరమశివుడు మృత్యుంజయుడై ఉత్తరాన ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిక్కుకి చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు. శిష్యులు ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరానికి కూర్చున్నాము అంటే ఉత్తమమైన దిక్కు వైపుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇదే చివరిసారి శరీరం పడిపోవడం. ఆ పడిపోతుండగా ఏడుస్తూ పడిపోవడం కాదు, తాను సాక్షిగా ఉండి శరీరం పడిపోతుండగా చూస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానం అంకురించి ఆత్మగా అనుభవంలో నిలబడాలి అంటే, అటువంటి స్థితి కలగాలి అంటే దానికి శివానుగ్రహం ప్రధానమై ఉంటుంది. అందుకే పుట్టి చచ్చి వెళ్ళిన జీవితం అంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన జీవితం. ఎందుకంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కుకి తిరిగాడు అంటే జ్ఞానాన్ని పొందాలన్న కోరికని పొందాడు అని. కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి గంగ, అప్పటి వరకు దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. అందుకే కాశీగంగా అని ప్రత్యేకంగా పిలుస్తారు. కాశీపట్టణంలో ఉండేటటువంటి గంగానది ప్రవాహానికి అంత విశేషమైనటువంటి స్థితి అంకురించింది. ఒక్క గంగానదిని అడ్డుపెట్టి మనకి ఎన్నో విశేషాలు చెప్తారు పెద్దలు. వారణాసి అని పిలుస్తాం ఆ పట్టణాన్ని.
వారణ అసి ఈ రెండు నదుల మధ్యలో ఉంటాయి అనేకమైనటువంటి స్నానాలు చేసే ఒడ్లు. ఎక్కడ మెట్లు దిగి మీరు స్నానం చెయ్యండి, మీరు స్నానం చేస్తున్నది మాత్రం గంగలోనే. ఘాట్ పేరు మారుతుంది, ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఒకటి మణికర్ణికా ఘాట్, ఒకటి కేదారేశ్వర ఘాట్. ఘాట్ పేరు మారచ్చు, కానీ మీరు స్నానం చేసేది మాత్రం గంగలోనే. మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పట్టుకున్నారన్నది కాదు, ఏ పేరుతో పట్టుకున్నా మీరు పట్టుకునేది మాత్రం చివరికి భగవంతుణ్ణి. ఈ తత్వాన్ని తెలియచేసేటటువంటిది గంగానది యొక్క ప్రవాహం. అందుకే గంగగా లోకానికి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాల్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి గంగ శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ స్తోత్రం చేస్తారు ఆ గంగమ్మని. అందులో అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన జచచ్చ అంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజుతో చర్చ చెయ్యకుండా ఉండాలి అంటే 3 తెలుసుకుని ఉండాలి అన్నారు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిదీత, కనీసం రోజు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకో. గంగాజలలవ కణికాపీత, గంగానది జలాల్ని ఒక్క బొట్టైనా నోట్లో వేసుకున్నవాడెవరుంటాడో వాడు. గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, ఒక్కసారైనా విష్ణువు యొక్క పూజ చేసినటువంటి వాడు. మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ, అటువంటి వాడికి యముడితో చర్చ లేదు. యముడితో చర్చ నాకెందుకండి, ఆయనతో చర్చావేదిక ఏమిటి, నేను వెళ్ళి చర్చ చేయడం ఏమిటి, ఎందుకది అంటే చర్చ అన్న మాటకు అర్థం ఏదో ఆయన మనం కూర్చుని చర్చావేదిక నిర్వహిస్తామని కాదు. ఆయన రమ్మంటాడు, నేను రానంటాను, అదే చర్చ. అంటే పరమభయంకర స్వరూపాలతో యమధర్మరాజు గారి యొక్క యమభటుల యొక్క దర్శనం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరు ఈ 3 చేస్తారో ఆ 3 చేసినటువంటి వాడు ఉత్తమ లోకాన్ని స్వర్గలోకాన్ని పొందుతాడు తప్ప వాడు మళ్ళీ యమధర్మరాజు గారి దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంత పవిత్రమైనటువంటి జలములు గంగాజలములు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆ గంగ యొక్క అధిష్టాన దేవతా ప్రసాదం. అందుకే గంగ ఆ అధిష్టాన దేవతగా కూడా ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుని మణిహారములు వేసుకుని కిరీటం పెట్టుకుని దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ మొసలి వాహనం మీద వెడుతూ ఉంటుంది గంగమ్మ. అటువంటి తల్లి పిలిస్తే పలుకుతుంది. ఎందరికో పెద్దలకి సాకార రూపంతో దర్శనమిచ్చింది గంగమ్మ. అటువంటి తల్లి ఉన్నదే ఆమె అనుగ్రహము కలుగుగాక. అందుకే భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఈ 3 ఎవరు చేస్తారో అటువంటి వారికి యమధర్మరాజు గారితో చర్చ లేదు. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేవ చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. సంసారమంతా అసారమే, అందులో ఏమి సారం ఉండదు. అసలు సంసారమునందు సారవంతమైనటువంటి విషయములు ఏవైనా ఉంటే 4 ఉన్నాయి. ఈ 4 పొందనటువంటి వాడెవరో వాడు జీవితంలో చాలా గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నవాడే. అంత గొప్పదైనటువంటిది జీవితంలో పొంది తీరవలసినటువంటిది ఏది అంటే పెద్దలు చెప్పినవి అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటవి? కాశ్యాం వాసః, కాశీలో 9 రోజులు కనీసం ఉండాలి. కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషుడితో స్నేహాన్ని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అక్కర్లేని అభిమానాలు ఆభిజాత్యాలు అహంకారాలు మనసు నిండా పెట్టేసుకుని మహాపురుషులతో స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే 1,000,000 జన్మలు పాడైపోతావు. ఎంతకైనా కిందకి దిగొచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళతో స్నేహం నిలబెట్టుకోవాలి తప్ప వాళ్ళ అనుగ్రహ వీక్షణముల నుంచి తప్పుకుంటే నశించిపోతాడు. అందుకే సతాం సంగో గంగాభ, గంగా స్నానం చేసి తీరాలి. మనుష్య జన్మలో గంగా స్నానం చేయకపోతే వాడు ఏదో గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నట్లే. గంగాభ శంభుసేవనం, పరమశివుని యొక్క సేవ చేసి తీరాలి. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం, ఈ 4 పరమ సారవంతమైన విషయములు. ఈ 4 నా జీవితంలో చేశానా లేదా?
లెక్క పెట్టుకో. ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యి, లేకపోతే జీవితము నిస్సారమైపోతుంది సుమా. పెద్దలు హెచ్చరించారు. రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ధ్యానం చేశారు. కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్న వాళ్ళందరికీ కూడా పరమశివుడు వచ్చి కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడంటారు. చీమలు చచ్చిపోతాయి, ఈగలు చచ్చిపోతాయి, దోమలు చచ్చిపోతాయి, ఇన్నింటికి పరమశివుడు తారక మంత్రోపదేశం చేస్తాడా కుడి చెవిలో? ఆయన సమాధిమగ్నుడై దర్శనం చేశారు ఆంతరమునందు. చచ్చిపోతున్నటువంటి చిన్న చిన్న కీటకాలకి కూడా కుడి చెవిలో తారకం చెప్తూ పరమశివ దర్శనమైంది రామకృష్ణ పరమహంసకి. కాశీపట్టణంలో అద్భుతం, గంగమ్మ సాకార రూపంతో కదిలి వస్తుంది. అందుకే కాశీపట్టణంలో ప్రాణం పోతుంటేట పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భైరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమురరించునప్పుడు కాశీ అంటారు కాశీఖండంలో. కాశీపట్టణంలో ప్రాణం పోతున్నవాడు ఊపిరందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి నేను విసనకర్రతో విసరడం ఏమిట్రా, నమ్మి కాశీ వచ్చి చచ్చిపోతున్నాడని తన గుండెలు ఊగిపోయేటట్టుగా పవిట కొంగుతో విసురుతుందిట. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి వచ్చి తన ముక్కు చివర తడి ఆ ప్రాణం పోతున్న వాడి ముక్కు దగ్గర రాసి ధుత్కారమునరించి ఊపిరిలు ఊది ఉండరా వస్తున్నారు మా నాన్నగారంటే. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున దీర్చు భసితరేక. ఆ ప్రమదగణాలకి అధిపతి అయినటువంటి భృంగి గబగబా వచ్చి బెంగ పెట్టుకోకురా, భయపడకు అని చెప్పి విభూతి రేఖలు ఆ లలాటమునందు పెడతాట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. గంగ యొక్క అధిష్టాన దేవత గంగమ్మ తల్లి ఆ తెల్లటి బట్టలు కట్టుకుని ఒంటి మీద పెట్టుకున్న నగలు మెరిసిపోతుండగా నడిచి వచ్చి చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి, అందుకే కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచేవి పైకి వస్తుందంటారు. ఆ తల తిప్పి సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడొచ్చి వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. ఇంతమందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఎన్ని మాటలు చదివినా పద్యం చదివేటప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి నేను కాసేపు ఆగిపోతుంటాను. నిద్ర వస్తే మాగన్ను పెట్టాడంటారు. బాగా నిద్రలోకి వెళ్ళిన వాడు లేపు లేస్తాడు. ఎంత పెద్ద మాట వాడారు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక లేవడు, పెద్ద నిద్ర. దానికి మాగన్ను పెడుతున్నాడంటే మూత పడిపోతోంది కన్ను. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవునుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో మహానుభావుడు పరమశివుడు ఉపదేశం చేస్తుంటే గంగమ్మ వచ్చి సాక్షాత్కరించి ఒళ్ళు నిమురుతుంది. అంత గొప్ప నది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఒకప్పుడు కోరుకున్నాడు పరీక్షిత్తు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి గంగమ్మ యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తాడు. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.